అల్వాల్ సర్కిల్ పరిధిలోని పెండింగ్ లో ఉన్న స్ట్రీట్ లైట్ కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాలు చెల్లించాలని అల్వాల్ సర్కిల్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అల్వాల్ సర్కిల్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ భోగేశ్వరను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అల్వాల్ సర్కిల్ మున్సిపల్ పరిధిలో స్ట్రీట్ లైట్ రోజువారీ నిర్వహణకు ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించుకున్న ఉద్యోగులకు గత 3 నెలల నుంచి జీతాలు, పీఎఫ్ మరియు ఈఎస్ఐ చెల్లించడం లేదని తెలిపారు. గతంలో కూడా 9 నెలల జీతాలు చెల్లించకుండా సదరు కాంట్రాక్టర్ ఉద్యోగులను తీవ్ర ఇబ్బందులు గురిచేశారని తెలిపారు. ఆరోగ్య భద్రత కోసం ఈఎస్ఐ, పీఎఫ్ చెల్లించాల్సిన డబ్బులు కూడా గత సంవత్సరం సెప్టెంబర్ 25 నుంచి చెల్లించకుండా కేంద్ర ప్రభుత్వ సంస్థలను తప్పుడు లెక్కలు చూపిస్తున్నటువంటి సదరు కాంట్రాక్ట్ ఏజెన్సీని తొలగించాలని, కాంట్రాక్ట్ కార్మికులకు సత్వరమే జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అల్వాల్ సర్కిల్ బీజేపీ నాయకులు మల్లికార్జున్ గౌడ్, మాణిక్యరెడ్డి, అజయ్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, కార్తిక్ గౌడ్, దండగుల వెంకటేష్, ఉదయ్ ప్రకాష్, కృష్ణారెడ్డి, లక్ష్మణ్, శ్రీనివాస్ వర్మ, మొయి సుజాత, కరుణ, అజిత్ సాయి, పద్మిని, మురళి, అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఆయన ఫోన్ లేపేయమంటే మా దగ్గర వెహికల్ లేదని ఒకటి ఎవరి కన్సర్న్ నో పర్సన్ కన్సర్న్ ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ ఉందో ఈ ఇప్పుడు మాన్సూన్గా అవి చెప్తున్నాయి సార్. ఇంద్రనగర్ నేను ర్యాంప్ ఏరియాకి వచ్చుకున్నాను. ఈవినింగ్ 6 to 9 100 ఇంకోటి లీగల్ ఎన్ఫోర్స్మెంట్ ఆన్ ది government roads, not only public roads, government roads. It is clear that from for sir, Kanyajuguda petrol pump to HMC అల్వా సర్కిల్లో ఎలక్ట్రిసిటీ లైటింగ్ డిపార్ట్మెంట్లో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులకు గత 3 నెలల నుంచి జీతాలు చెల్లించడం లేదు. అదేవిధంగా 2025 అక్టోబర్ నుంచి ఏవైతే ఈ కాంట్రాక్ట్ కార్మికుల పీఎఫ్ కూడా ఈ కాంట్రాక్ట్ కార్మికుల అధిపతి కానివ్వండి, గవర్నమెంట్ కానివ్వండి, వాళ్ళ పీఎఫ్ కూడా వాళ్ళ ఖాతాలో జమ చేయటం లేదు. అల్వాల్ సర్కిల్ మొత్తంలో కేవలం ఒక 13 మంది కాంట్రాక్టు లైటింగ్ కార్మికులు ఉంటారు. వాళ్ళ జీతాలను వెంటనే చెల్లించాలని, ఏదైతే అక్టోబర్ 2025 నుంచి పీఎఫ్ ఏదైతే వాళ్ళ అకౌంట్లో జమ అవుతలేదో ఆ రోజు అక్టోబర్ 25 నుంచి ఈ రోజు వరకు వాళ్ళ పీఎఫ్ను కూడా వాళ్ళ అకౌంట్లో జమ చేయాలని బీజేపీ అల్వాల్ సర్కిల్ స్ట్రాంగ్గా ఈ జిహెచ్ఎంసీ ఆఫీసర్లు కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం కానీ డిమాండ్ చేయడం అనేది. ఎక్కడైతే ఏ లైట్ అయితే రాకపోతే ఇమీడియట్లీ వచ్చి పనిచేసే ఈ కాంట్రాక్ట్ కార్మికుల జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న ఈ జిహెచ్ఎం ఉంటే ఎంత సేమ్ మనం పన్నులం కట్టలేమా? మనం కట్టే పన్నులు అయితే ముక్కు పిండి వసూలు చేసే ఈ గవర్నమెంట్ మరి కాంట్రాక్ట్ కార్మికులు మన సర్కిల్ మొత్తం ఎంతున్నారు? ఓన్లీ 12 మంది ఉన్నారు. 12 మంది జీతాలు చెల్లించలేని ఈ నపసంఖకు ప్రభుత్వం ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. సేమ్ కాంగ్రెస్ గవర్నమెంట్ 12 మంది జీతాలను చెల్లించలేని స్తోమతున్న గవర్నమెంట్ మీరు ఏ విధంగా మీరు 6 హామీలను అమలు చేసే కార్యక్రమం చేస్తున్నారు? మిస్టర్ 420 సీఎం గారు, ఇది ఎస్పెషల్లీ నీకోసమే చెప్తున్నాం. రానున్న రోజుల్లో 460-20 అబద్ధపు హామీలతో 6 అమలు కాని హామీలతో అధికారంలోకి వచ్చిన నువ్వు ఓన్లీ ఒక ఫ్రీ బస్సు పెట్టి ప్రజల మధ్య కొట్లాట పెడుతున్నప్ప ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగి కానీ, ఏ ఒక్క కార్మికుడు కానీ ఈ గవర్నమెంట్లో హ్యాపీగా లేడు. రానున్న రోజుల్లో కాంట్రాక్ట్ కార్మికుల విషయంలో కానివ్వండి, ప్రభుత్వ అధికారుల విషయంలో కానివ్వండి, మీరు సరిగ్గా లేకపోతే భారతీయ జనతా పార్టీ తీసుకున్న ఏ చర్య కన్నా రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా స్పందించాల్సిన అవసరం ఉందని భారతీయ జనతా పార్టీ అల్వాల్ సర్కిల్గా మేమందరం ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. విద్యుత్ కార్మికులు వాళ్ళు నిత్యము పనిచేస్తేనే రాత్రిపూట స్ట్రీట్ లైట్లు వెలుగుతాయి, వెలుతురు వస్తాయి. వాళ్ళు పెద్ద రిస్క్ తోటి పనిచేస్తున్నారు, మామూలు కాదు. వాళ్ళకు కావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వాలి. ఎందుకంటే సుమారు 3 నెలల నుంచి జీతాలు ఇస్తలేరు, వాళ్ళు పిఎఫ్ ఇస్తలేరు, వాళ్ళకు విఎస్ఐ ఉండాలా, అలా హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలా, ఆరోగ్యం బాగుండాలా. అంటే నిత్యము పోల్ పైన ఎక్కి రిస్క్తో పనిచేస్తారు. అంటే కడుపుని చేతిలో పట్టుకొని, పొట్ట చేతిలో పట్టుకొని నిత్యము రెక్కాడితే బుక్కాడుతుంది. వాళ్ళకు 3 నెలల నుంచి జీతాలు ఇస్తలేరంటే వాళ్ళ పరిస్థితి ఏంది? ఈ కాంట్రాక్టు ఎవడైతే ఉన్నాడో అది ఖచ్చితంగా రద్దు చేయవలసిందే. గతంలో కూడా భారతీయ జనతా పార్టీ వాళ్ళే నిరసన ప్రకటించి అలా దాదాపు 8 నెలల జీతాలు ఇవ్వకపోతే ఖచ్చితంగా ధర్నా పెట్టి ఈడ జీతాలు ఇప్పియడం జరిగింది. ఆ రోజున బెనిఫిట్ ఇప్పియడం జరిగింది.
ఈ రోజున కూడా అదే ప్రాబ్లం తీసుకొస్తున్నారు. ఆ కాంట్రాక్టుకు అధికారులు నిర్లక్ష్యం చేయకూడదు, వెంటనే రద్దు చేయాలా, వెంటనే రద్దు చేయాలా. అంటే నితము కాంట్రాక్ట్ బేస్ ఎట్లుంటుందంటే అతను జిహెచ్ఎం ఆయన జోవు నుంచి పెట్టుకొని ఆ కార్మికులకు డబ్బులు ఇవ్వాలని నెలనాడు, అసొంటిది 3 నెలల దాకా ఇవ్వలేకపోయే పరిస్థితికి వస్తుంది. వాళ్ళ పిఎఫ్ కానీ వాళ్ళ ఇన్సూరెన్స్ కానీ ఖచ్చితంగా ప్రమాద బీమా పథకం కూడా అమలు చేయవలసిన అవసరం ఉంది. వాళ్ళు ఒక్కరోజు లైట్లు వెలుతురు చేయకపోతే చీకటి అయిపోతుంది, గుడ్డి చీకటి అయిపోతుంది అలవాల సరుకులు. అలాంటి కార్మికులకు కష్టం పెట్టడం మంచి పద్ధతి కాదు. డీసీ గారికి మా తరపున భారతీయ జనతా పార్టీ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. ఏమనంటే ఆ కాంట్రాక్ట్ నిలిపించి వెంటనే వాళ్ళకు రావాల్సిన బెనిఫిట్స్ ఇప్పియాలా, వాళ్ళ జీతాలు ఇప్పియాలా, వాళ్ళ ప్రమాద బీమా పథకం కూడా అమలు చేయాలా, వాళ్ళకి ఇన్సూరెన్స్ అన్నది ఖచ్చితంగా ఇప్పియాలా. అది మీరు చెక్ చేయవలసిన అవసరం ఉంది. వాళ్ళతో పని చేసుకున్నప్పుడు వాళ్ళకి ఇవ్వవలసిన అవసరం కూడా భారతీయ జనతా పార్టీ కోరుతుంది. ఇయ్యని పరిస్థితిలో ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళన చేయగలుగుతామని కూడా మేము కోరుతున్నాం. భారత్ మాతా కీ జై.